ఎవరంటండి? మనమే. దేవుని చేతిలో మనము తయారు చేయబడిన పరిమళ తైలము అయి ఉన్నాము. ఈ సంగతి ముందుకెళ్లే కొద్ది నేర్చుకుందాం. మనం ఉపోద్ఘాతం చెప్తున్నాం. బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉన్నాం, కానీ బుద్ధి విషయమై పెద్దవారిలాగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ చచ్చిన ఏం చేసింది అంట? ఎంత విలువైందో అత్తరు అయినా గానీ పాడు చేసింది. ఎంత సువాసన కలిగిందో అత్తరు అయినా గానీ ఎంత మధురమైందో అత్తరు. నందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క ప్రభు బల్ల ఆరాధనలోనికి దేవాది దేవుడు మనలను నడిపించారు. మరి ఆయన ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ప్రభు బల్లను సమీపించడానికి ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రభు బల్లను సమీపించడానికి ముందు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. మరి ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. దేవుని సన్నిధిలో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. బుక్కావాని తైలములో చచ్చిన ఏగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, ఈ కొద్ది మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి నాయన. ఏ ఆత్మకు ఏ ఆహారం అవసరమో నీకే తెలుసును ప్రభువా. నేనైతే వట్టిదానినే మట్టిదానినే అయోగ్యురాలనే ప్రభువా. నన్ను మరుగుపరచండి నాయన, నా స్వరాన్ని మరుగుపరచండి నాయన. నా తండ్రి, నీ కృపలో నీ మాటలే మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అని మీరు మాట్లాడిన ప్రకారం నాయన, ఆనాడు సమూయేలుకి వినబుద్ధి కలిగించినట్టుగా ప్రభువా, ఈనాడు మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మా అందరినీ కూడా నీ మాటల కొరకు ఆసక్తితో సిద్ధపరచమని, నీ మాటలు మా వినికిడిలో దీవించమని యేసు పరిశుద్ధ నామమున ఈ మాటలు అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ మాట సొలొమోను రాసిన మాట అని మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు రాశారంటండి? ఇది సొలొమోను గారు రాసినటువంటి మాట అని మనందరికీ కూడా తెలిసిన విషయమే. జ్ఞానమును గూర్చి సొలొమోను అధికంగా ప్రస్తావించాడు సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో. దేని గురించి అంటారు? జ్ఞానమును గురించి అధికంగా సొలొమోను ప్రస్తావించాడు. ఎందుకంటే కొంచెము జ్ఞానమైనను అది శ్రేష్టమే అనే మాట మనము ఆ పై వచనంలో చూస్తాం. 9వ అధ్యాయము ఆఖరి వచనంలో కొంచెమైనా సరే జ్ఞానమే శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపుతాడు అని రాస్తుంది. ఎందుకు జ్ఞానము లేనివాడు ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతున్నాడు? అనేకమైన మంచి పనులు చెరిగిపోవటానికి జ్ఞానము లేకపోవటమే కారణమని సొలొమోను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. గమనించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం దర్శిస్తున్నప్పుడు జ్ఞానము లేకపోవుట చేత, జ్ఞానము కొదువై ఉన్న చేత, వారి జీవితాలలో దేవుని యొక్క శక్తి లేకపోవటం చేత వారు త్రాసులో తేలిపోతున్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు సొలొమోను మహారాజు. ఏంటి ఆ ప్రస్తావన? మొదట ఏమన్నాడంటే, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు అన్నాడు. ఎందుకంటే అతనికి జ్ఞానము లేదు అన్నాడు. అతనికి ఏం లేదంటండి? జ్ఞానము లేదు అన్నాడు. దానిని గురించి ఇంకా పొడిగిస్తూ 10వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి, బుక్కావాని తైలములో చచ్చిన ఏగలు పడుట చేత అది కంపు కొట్టును, చెడు వాసన కొట్టును అన్నాడు. అమ్మాయి కూర్చో, ఇంక లెక్క కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేం కొడుతుందంటండి? చెడు వాసన కొట్టును. ఈ మాటనే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ
3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటి? బొక్కావాని తైలము. రెండవది చచ్చిన ఈగలు. మూడవది చెడు వాసన. ఈ మాట చాలా సందర్భాల్లో మనం చదువుకుంటాం, కానీ ప్రభు బల్లను సమీపించక ముందు ఈ మాటలు మనకు అవసరం. అందుకే జాగ్రత్తగా వినమంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బొక్కావాని తైలం, రెండవదేమో చచ్చిన ఈగలు, మూడవదేమో చెడు వాసన కొడుతున్నాయి. అసలు ఈ బొక్కావారు ఎవరు? ఈ పరిమళ తైలం ఎవరు? ఇందులో పడిన చచ్చిన ఈగలు ఎవరు? చెడు వాసన దుర్వాసన కలిగిన వారు ఎవరు? ఈ విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది, బొక్కావారు ఎవరు అంటే సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు. పోలిక మాత్రమే, దేవుడు బొక్కావారు కాదు. ఆయన అనేక రీతులుగా గొర్రెల కాపరిగా పోల్చబడ్డాడని ఆయన గొర్రెల కాపరి కాదు, వైద్యునిగా పోల్చబడ్డాడని ఆయన వైద్యుడు కాదు. దేవుడు గొప్ప గొప్ప వాటితో పోల్చుకోలేదు, మిక్కిలి తక్కువైన వాటితో పోల్చుకున్నాడు. అదే మనల్ని పోల్చుకోమనండి. నేను కుక్కనంటామా, నేను కాకినంటామా, నేను గొర్రెనంటామా, నేను సింహం, నేను పులి, నేను ఏనుగు అంటాం. అందుకే దేవుడు అంటాడు, ఏనుగుని ఎక్కడెట్టాలో తెలుసురా బాబు, పులిని ఎక్కడుంచాలో తెలుసురా బాబు, సింహాన్ని ఎక్కడుంచాలో తెలుసురా బాబు, నేను సింహం అనేది నీ దగ్గర నుంచి పోయేదాకా నువ్వు బోన్లో ఉండంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మిక్కిలి తక్కువైనటువంటి వాటితోనే పోల్చుకున్నాడు. ఇక్కడ కూడా సొలొమోను రాసిన, సొలొమోను తెలియజేసిన పరిశుద్ధాత్మ ద్వారానే సొలొమోను కూడా ప్రతి సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ బొక్కావారు అనే మాట తండ్రి అయినటువంటి దేవునికి సూచనగా ఉంది. రెండవది ఏంటంటే ఈ పరిమళ తైలము అనేది ఎవరంటే మనమే. ఈ పరిమళ తైలం ఎవరంటే అండి మనమే. దేవుని చేతిలో మనము తయారు చేయబడిన పరిమళ తైలము అయి ఉన్నాము. ఈ సంగతి ముందుకెళ్లే కొద్దీ నేర్చుకుందాం. మనకు ఉపోద్ఘాతం చెప్తున్నాను. ఆ పరిమళ తైలం ఎవరు అంటే మనమే. ఇక మూడవది, చచ్చిన ఈగలు ఎవరు? చచ్చిన ఈగలు ఎవరు అంటే మానవుని యొక్క బలహీనతలు. మానవుని యొక్క బలహీనతలు. అపవాది మానవుడికేసే ఉచ్చులు అనుకోండి, అపవాది మానవుడికేసే ఉరులు అనుకోండి, అపవాది ఉరులో పడిపోయిన మానవ బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఇవి చచ్చినటువంటి ఈగలు. ఇక ఇవన్నీ కలగలిసిన తర్వాత ఈ యొక్క పరిమళ తైలపు పరిస్థితి ఎలాగుందంటే మొదట చెడిపోయింది, రెండవది దుర్వాసన వచ్చింది. చెడిపోయిందే దుర్వాసన వస్తుంది. ఏమవుతుందమ్మా? మొదట ఏమైందంటండి చెడిపోయింది, తర్వాత ఏమో దుర్వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మిగుల విలువైనటువంటి అత్తరమైన మనము, మిగుల ఖరీదైనటువంటి అత్తరు వంటి వారమైన మనము దేవుని చేతిలో, దేవుని చేత తయారు చేయబడినటువంటి అత్తరు వంటి వారమైన మనము అవివేకముతోను అజ్ఞానముతో కూడినటువంటి బలహీనతలను ధరించుకొనుట ద్వారా బలహీనతలు అనేటువంటి ఈగలను మన జీవితంలోనికి ఆహ్వానించటం ద్వారా అవి వచ్చి ఊరకనే ఉండక చచ్చి చెడగొట్టి దుర్వాసన కలిగించటం ద్వారా మనము దేవునికి అసహ్యకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్ళిపోతున్నామంటండి? మనము దేవునికి అసహ్యకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. అందుకే సొలొమోను రాజు చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే మీ జీవితంలోనికి బలహీనతలు అనేటువంటి చచ్చిన ఈగలకు చోటు ఇవ్వకండి. మీ జీవితంలో మీ సాక్ష్యాన్ని పాడు చేసే చచ్చిన ఈగలకు స్థానం ఇవ్వకండి. మీ జీవితంలో మీ విలువను పాడు చేసి మీ ఖరీదును పాడు చేసేటువంటి చచ్చిన ఈగలకు మీ జీవితంలో చోటు ఇవ్వకుండా జ్ఞానము కలిగినటువంటి వారై నడుచుకోండి అని చెప్పటమే సొలొమోను యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విషయానికి వద్దాం. సుగంధ తైలము ఏంటంటండి? సుగంధ తైలము, పరిమళ తైలము. అసలు ఈ పరిమళ తైలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ పరిమళ తైలం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే నిర్గమాకాండం దగ్గరికి రండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం దగ్గరికి రండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వచనం చదవండి. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే సుగంధ ద్రవ్యమేళకుడు అంటే
అసలు పరిమళ తైలం అనేది భూమి మీద లేనప్పుడే ఆయన ఏం చేశాడంటండి, పరిమళ తైలాన్ని తయారు చేశాడు. ఆ పరిమళ తైలం తయారు చేసిన దేవుడే మనలో జీవాత్మ ఊది మనలను జీవించు ప్రాణిగా చేసి మనలను జీవవృక్షముల చేత నింపి మనల్ని ఏం చేశాడంటండి, జీవాత్మ ఊది జీవమును మనలో నింపి జీవమునకు అధిపతిగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిమళ తైలానికి రూపం ఇచ్చాడు. ఆ రూపం ఎవరు చెప్పండి? మనమే. పరిమళ తైలానికి దేవుడు ఏమిచ్చాడు? జీవాత్మనిచ్చి జీవించు ప్రాణిగా చేసి మనకి రూపం ఇచ్చాడు. అందుకే మన జీవితం చాలా విలువైంది. అందుకే ఏమైందంటే మన జీవితం చాలా విలువైంది. దేవుడు మనలను పరిమళ ద్రవ్యంగా మొదట చేసి ఆ పరిమళ ద్రవ్యానికి రూపమిచ్చి జీవమిచ్చి మనిషిగా చేసి ఈ భూమి మీద మీరు ఎలాగ విలువైన వారిగానే బ్రతకండి, ఈ భూమి మీద మీరు ఇలా ఖరీదైన వారిగానే బ్రతకండి, ఈ భూమి మీద మీరు శ్రేష్టమైన వారిగానే బ్రతకండి అని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన బ్రతుకు మనము 3 విషయాలు చెప్పుకోవాలి. మనము అంటే దేవుడు మనల్ని ఎలా చేశాడు అనేది 3 విషయాలు చెప్తాను. 1 విలువైన వారిగా చేశాడు, 2 మధురమైన వారిగా చేశాడు, 3 సువాసన గల వారిగా చేశాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎలా చేశాడంటే దేవుడు పరిమళ తైలంగా చేయటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, మొదటిది విలువైనటువంటి వారిగా చేశాడు, 2వది మధురమైనటువంటి వారిగా చేశాడు, 3వది సువాసన గల వారిగా చేశాడు. అక్కడితో ఆయన పని పూర్తయింది. ఇక మన పని మొదలవ్వాలి. అక్కడితో ఆయన పని పూర్తయితే మన పని మొదలవ్వాలి. మనం అలాగే ఉండాలని దేవుని ఉద్దేశం. ఎలా ఉండాలని? మధురమైన వారిగా, సువాసన కలిగినటువంటి వారంగా, విలువైనటువంటి వారంగా ఉండాలని ఈ భూమి మీద మనలను కలగచేస్తే మన జీవితాల్లో అలాంటి స్థితి ఏమైపోయింది, మన బ్రతుకులో అలాంటి స్థితి ఎలా మారిపోయింది, మన బ్రతుకులో అలాంటి స్థితిగతుల్లో నుంచి ఏ స్థితిలోకి మనం వచ్చేసాము అంటే, రెండవది ఇప్పుడు రండి, ఎక్కడికి రావాలి మనం? చచ్చిన ఏగలు అనేటువంటి జీవితంలోనికి మనం వచ్చేసాం. ఎవరిని ఆహ్వానించాం మన జీవితంలోకి? చచ్చిన ఏగలు. అపవాది అంటండి ఒక చెడ్డవాడిని చెడగొట్టాలని చూడదంటండి, ఒక మంచివాడిని చెడగొట్టడానికి తన సాయి శక్తిలో ఎప్పుడూ కూడా ప్రయత్నము. అంతకుముందు ఒక మాట చెప్తాను. మనం టీ తాగుతున్నాం అనుకోండి, గబగబ వచ్చేదన్నా నలకబడింది అనుకోండి, దాన్ని తీసి ఇలా పక్కనేసి తాగుతాం. అది నేను తాగుతాను, మరి మీరు తాగుతారో లేదో నాకు తెలియదు. నేనంటే మరి తాగుతాను నేను. అలాగే గబగబా అటు ఇటు తిరిగే ఏగొచ్చి అందులో పడి చచ్చింది అనుకోండి, తాగుతారా? నేను తాగను. మరి నేను తాగను. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న సబ్జెక్ట్లో చెప్పారు ఏమనంటే, ఏగ దేని మీద వాళ్ళన వెంటనే 1600 గుడ్లు పెడద్దంట. ఏగ దేని మీద వాళ్ళన దాని మాలిన్యం వెంటనే. అందుకే ఏగల వాళ్ళని తినరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఓ నలకగానో లేకపోతే ఒక తుక్కుగానో ఒక పేపర్ ముక్కగానో లేకపోతే మట్టి రేణువుగానో ఇసుక రేణువుగానో చెప్పలేదు. ఇది అంటే చచ్చిన ఏగలంటే మరలా ఇక అది అసహించుకోవడానికి నెంబర్ 1 అనమాట. అసహించుకోవటానికి నెంబర్ 1 స్థితి అన్నట్టుగా ఏగలన్నాడు. మళ్ళీ అది పడగానే ఏమైందంట? చచ్చిందంట. అందులోనే. ఎందులో చచ్చింది? తైలములోనే చచ్చింది. ఎందుకు అపవాది ఎంత ప్రమాదకరమైన చేశాడంటే, అపవాదికి ఒక విషయం తెలుసు, మీకు మనకే తెలియని విషయం ఒకటి తెలిసి ఏంటో తెలుసా? మనం చాలా విలువైన వారమని మనకంటే బాగా అపవాదికి, మనం ఏం చేయగలము అనేది అపవాదికి తెలుసు, మనం ఎవరమై ఉన్నామనేది అపవాదికి తెలుసు, మన శక్తి ఎంత అనేది అపవాదికి మనకు తెలియదు. మనకి అందుకే ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లలను చెడగొట్టడానికి, ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లల్ని దారి మళ్లించడానికి ఎవరి ఏ బలహీనత ఉందో ఆ బలహీనను ఎక్కువగా జ్ఞాపకం చేసి ఆ బలహీనతలో పడవేయటానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ చచ్చిన ఏగలనే బలహీనతలో పరిమళ తైలమైన మానవుని జీవితంలోకి రావటం వల్ల వచ్చే నష్టం ఏంటి? చెడిపోయారు. ఏమయ్యారంటండి? చెడిపోయింది. చెడిపోవటం దగ్గర ఆగిందా? వాళ్ళకి దుర్వాసనే, అది ఇతరులకు కూడా దుర్వాసన. అసలు ఈ చచ్చిన ఏగలేంటి? మరి అసలు చచ్చిన ఏగలేంటో తెలియాలి కదా. నిజమైన ఏగ అనుకుంటే ప్రమాదం కదా. అసలు చచ్చిన ఏగలేంటో చూద్దాం రండి బైబిల్లోకి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం
19-20 వచనాలు చూడండి. అమ్మా, నేను పరిమళ తైలంలో పడే చచ్చిన ఈగల గురించి చెప్తున్నాను. అమ్మ, ఒకళ్ళు చదువుతున్నారు కదా, మీరు అందరూ వినండి. చదువమ్మా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనం చేయుటయు మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రకాల ఈగలు కనపడినాయి అమ్మ? ఇక్కడ గుంపుగా ఉంటాయి, అందుకే ఈగలన్నీ. ఇక్కడ ఎన్ని రకాలు కనపడినాయండి? ఏ పరిమళ దోపముగా ఉన్న మన జీవితాల్లోకి ఈ చచ్చిన ఈగలు రావచ్చా? పరిమళ దోపముగా ఉన్న మన బ్రతుకులోకి ఈ చచ్చిన ఈగలు చేరొచ్చా? ఈ చచ్చిన ఈగలు పడొచ్చా? మరలా చదువమ్మా. దురాలోచనలు మనలోకి వస్తున్నాయా, రావట్లేదా? వస్తున్నాయి అంటున్నారు, రావట్లేదంటారా? నేను త్వరగా ముందుకు వెళదాం. నరహత్యలు, దేవుని కృపను బట్టి మన జీవితాల్లో అంత కఠినత్వం లేదు, కానీ తోటి సహోదరుడు వ్యర్థుడు అన్నవాడు అందరూ నరహత్య చేసిన వారితోనే సమానుడు అన్నాడు. మనం అందరినీ వ్యర్థమే అంటాం, కానీ దేవుడు మనల్ని వ్యర్థం అనకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ అభిచారం గురించి వ్రాయబడి ఉంది. పోయిన మరి లెంటి డేస్లో అనుకుంటా మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలీల కుమార్తెలలో ఎవరు కూడా అభిచారులుగా ఉండకూడదు. ఎవరు కూడా ఎలా ఉండకూడదండి? నీ కుటుంబంలో అట్టి పాపాన్ని తెచ్చుకోకూడదు, ఇతరుల కుటుంబాన్ని అట్టి పాపంలోనికి నడిపించే వ్యక్తిగా కూడా నువ్వు ఉండకూడదు. అభిచారాలు ఉండకూడదు. తర్వాత మరి అట్టి స్థితి అంటే ఇతరులను పాపంలోనికి నడిపించే స్థితి కూడా పర్లేదులే, ఇది ఒక్కసారి త్రాగితే ఏమైంది, లేకపోతే ఈ ఒక్కసారి పాపం చేస్తే ఏమైంది, ఈ ఒక్కసారి దొంగతనం చేస్తే ఏమైంది, ఈ ఒక్కసారి చెడ్డగా మాట్లాడితే ఏమైంది. ఇది దానినే వేశ్యాగమనము అన్నారు. నడిపించుట, ఇతరులను నడిపించుట. అలాంటి స్థితిలో కూడా మనము ఉండకూడదు. తర్వాత ఏంటంటండి, దొంగతనములు. దేవుడు సమయాన్నే దొంగిలించొద్దంటే మనం దేవుణ్ణే దొంగిలిస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఈగల్లో దొంగతనం కూడా ఉంది. తర్వాత మనం చూస్తే అబద్ధ సాక్ష్యాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన నోరు తెరిస్తే అబద్ధాలే కదా. మరి దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఈగలు నీ జీవితంలోకి ఎప్పుడు వస్తాయి? అప్పుడే నువ్వు కంపు కొడతావు అంటున్నాడు, అప్పుడే నువ్వు అసహ్యమైపోతావు అంటున్నాడు. తర్వాత ఏం రాసిందంటారు? దేవదూషణలు. దేవుణ్ణే దూషిస్తారు. ఏం చేస్తారంటండి? దేవుణ్ణే దూషిస్తారు. నేను మొన్న ఒక సందర్భం చెప్పాను మీకు. ఇక్కడ పాపం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరినైనా దూషించండి, దేవుడు క్షమిస్తాడేమో, కానీ దేవుణ్ణి మాత్రం మనము దూషించకూడదు. దేవుణ్ణి దూషించిన వారికి ఈ యుగమందే కాదు, ఏ యుగమందు కూడా క్షమాపణ లేదు. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది దుర్వాసన, చెడు వాసన కొట్టును. ఈ బుక్కావాని తైలం ఎవరమంటే మనమే. దేవుడు మనలను పరిమళ వాసనగా చేశాడు. మరి చచ్చిన ఈగలు ఎవరు అంటే 7 విషయాలు చదువుకున్నాం. మరి చచ్చిన ఈగలు పడిన వాని పరిస్థితి ఎలాగుంటుందో కూడా చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి. 21-22 వచనాలు. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. 19-21 వరకు అన్నాను నేను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టంగా చెప్పుచున్నాను. ఏం స్వతంత్రించుకోరంటండి? ఈ ఈగలు ఉన్న ఏ పరిమళ తైలమైనా దేవుని రాజ్యానికి వెళ్ళారు. అంతే, ఒకటే మాట స్పష్టంగా. ఏం చేయరంటండి? ఈ ఈగలు చేరిన ప్రతి తైలము కూడా దేవుని పాదాల దగ్గరకు చేరదు, దేవుని అభిషేక తైలముగా మారదు, దేవుని ప్రతిష్ఠిత తైలముగా మారదు. ఈ రోజున ఈ చచ్చిన ఈగల్ని దూరంగా ఊడ్చి పారవేయవలసిన మనము లోపలికి ఆహ్వానించుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామన్న సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి.
ఈ ఎక్కడికో దూరముగా పారవేయవలసిన పెంటను తీసుకొచ్చి హృదయాల్లోనికి చేర్చుకొని విలువైనటువంటి మన విలువను పోగొట్టుకుంటున్నామన్న సంగతిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ చచ్చిన ఈగలు ఏం చేసినాయి అంట? ఎంత విలువైందో అత్తరు అయినా కానీ పాడు చేసినాయి. ఎంత సువాసన కలిగిందో అత్తరు అయినా కానీ, ఎంత మధురమైందో అత్తరు అయినా కానీ ఏం చేసేసిందండి? పాడు చేసేసింది. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు ఖరీదైన సువాసన కలిగిన అత్తరుగా ఉన్నావా? పాడు చేయబడిన అత్తరుగా ఉన్నావా? దుర్వాసన కలిగిన అత్తరుగా ఉన్నావా? పరిమళ వాసన కలిగినటువంటి అత్తరుగా ఉన్నావా? నీలో ఇంకా చచ్చిన ఈగలు ఉన్నాయా, లేక నీలో క్రీస్తు శరీరము రక్తము మాత్రమే ఉన్నాయా? ఎన్ని విషయాలు చెప్పామంటారు ఇప్పుడు? బుక్కవాని తైలం గురించి నేర్చుకున్నాం, చచ్చిన ఈగల గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మానవుని పరిస్థితి ఎలాగుందో నేర్చుకుందాం. మానవుని పరిస్థితి ఎలాగుందంటే, మానవుడు తన జీవితంలో చచ్చిన ఈగలు చేరాయని కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడట. ఎవరి కంపు వారికి ఇంపు అంటారు చూడండి సామెతలాగా. నాలో ఏం ఏగుందే, నాలో ఏం దుర్వాసన ఉందే, నాలో ఏం అతిక్రమం ఉందే, నాలో ఏం పాపం ఉందే. అలాగ భూమి మీద అనగలిగిన వాడు యేసు ఒక్కడు తప్ప మనలో కాదు, భూమి మీద ఎవ్వరు కూడా అర్హులు కాదు. అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాం. మనం అందరమును ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రీతిన, ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క ప్రేమలో కానీ, దేవుని యొక్క కృపలో కానీ, దేవుని ఎదుట సాక్ష్యంలో కానీ, దేవుని ఎదుట సత్యము చెప్పుటలో కానీ ఎక్కడో చోట బలహీన పడిపోతూనే ఉన్నాం. ఇప్పుడు మనము మన జీవితాల్లో ఈ చచ్చిన ఈగలు పడిన స్థితిని కనిపెట్టుకుని ఉండటం మంచిదా చెడ్డదా చెప్పండి? ఎప్పుడైతే ఇదిగో ఈ పాత్రలో ఉన్న ఆహారం పాడైపోయిందని కనిపెడితే దాన్ని తీసుకెళ్ళి దూరంగా వేస్తారు. ఈ పాత్రలో ఉన్న ఆహారం చెడిపోయిందని తెలిస్తేనే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? దూరంగా వేస్తారు. ఇది చెడిపోయిందని తెలియనంతకాలం అది ఎక్కడే ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది. అది పాడైపోయిందని తెలియనంతకాలం ఎక్కడ ఉంటుంది? మనిషి పరిస్థితి అలాగే ఉంది. మనం పాడైపోయాం, అది మనం కనిపెట్టుకోవటం లేదు, అంతే. మనలోకి ఈగలు చేరి మనల్ని నానా రకాలుగా పాడు చేస్తున్నాయి, అది మనం ఇంకా కనిపెట్టుకొని ఉండటం లేదు. మనం ఎందుకు కనిపెట్టుకోవటం లేదో కూడా రాశాడండి బైబిల్లో. 1 కొరింథీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీకి రాసిన పత్రిక 14వ అధ్యాయం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండిరే. చాలండి. బుద్ధి విషయమై మనం పెద్దవారిలాగా ఉండాలంట. ప్రేమించేటువంటి విషయంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దుష్టత్వం జరిగించే విషయంలో పసిపిల్లలమై ఉండాలంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 పిల్లలు స్కూల్లో కొట్టుకుంటారు, తెల్లారి లేచి మళ్ళీ వాళ్ళిద్దరే కలిసి స్కూల్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతవరకే. నిన్నేదో చాక్లెట్ ఇవ్వలేదని కొట్టుకున్నారు, ఈరోజు మళ్ళీ మామూలుగా కలిసి నిన్న ఇవ్వలేదారా అంటే ఈరోజు ఇస్తానంటాడు, వెళ్ళిపోతారు కలిసి, అంతే కదా. అదే 2 పెద్దవాళ్ళు కొట్టుకోనివ్వండి, బతికినంత కాలం ఫలానా రోజు ఫలానా చోట ఫలానా స్థితి అని వాళ్ళ హృదయాల్లో అవి. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగించు విషయంలో, మీరు ఎక్కడ పడిపోతున్నారో తెలుసుకునే విషయంలోనేమో పెద్దవారిగా ఉండండి, లోకంలో దుష్టత్వం జరిగించే విషయంలో మాత్రం పసిపిల్లలుగా. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పి ముందుకెళ్తాను. మనలో ఈ చచ్చిన ఈగలు ఉన్నాయని కనిపెట్టలేని స్థితికి కారణం ఏంటంటే, మనం ఇంకా దేవుని దగ్గర పసిపిల్లలాగానే ఉన్నాం. బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉన్నాం, కానీ బుద్ధి విషయమై పెద్దవారిలాగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు కనిపెట్టకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను. మనలో ఉన్న ఈగలు, మనలో ఉన్న దుర్వాసన, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న చెడుగును కనిపెట్టుకుని దూరం చేసుకోకపోతే, కనిపెట్టుకుని సరి చేసుకోకపోతే, కనిపెట్టుకుని సరిదిద్దుకోకపోతే, మన మాటలు అర్థమవుతున్నాయా? కనిపెట్టుకుని సరిదిద్దుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను. మొదటిది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మొదటిది రోమాపత్రిక 3వ అధ్యాయం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతారు. కనిపెట్టుకోలేకపోతే ఏం పోద్దో చెప్పనా? మొదట నీ ప్రార్థనలో ఉన్న మహిమ పోతుంది, నీ విశ్వాసంలో ఉన్న మహిమ పోతుంది, నీ భక్తిలో ఉన్న మహిమ పోతుంది. మహిమ పోయాక ట్యాబ్లెట్ డేట్ అయిపోయాక అది ట్యాబ్లెట్ కాదు.
మహిమ పోయిన తర్వాత అది ప్రార్థన కాదు, మహిమ పోయాక అది విశ్వాసం కాదు, మహిమ పోయాక అది భక్తి కూడా. రాత్రి మనం నేర్చుకున్నాం కదా, ఇశ్రాయేలీలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి పరిగెత్తుకొచ్చి ఏమంటున్నారు, మేము దేవుని మాట వింటలేదయ్యా, మేము చేసిన ప్రార్థన దేవుడు వినడు, నువ్వు ప్రార్థన చేయని అడుగుతున్నారా లేదా? అంటే వాళ్ళల్లో ఉన్న మహిమ వెళ్ళిపోయిందని వాళ్ళకి తెలుసు, వాళ్ళ మహిమను కోల్పోయారన్న సంగతి వాళ్ళకి తెలుసు. నీవు మహిమ గల ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసమే చాలు, నువ్వు కొండ ఎత్తి సముద్రంలో పడమంటే పడుతుంది. కానీ ఆ మహిమ నీలో ఉన్న చచ్చిన ఈగలు పోగొట్టే అన్న సంగతి నువ్వు గమనించాలి. ఎందుకు దేవుడు మన ఎడల కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు? మన ఎంట అద్భుతాలు ఎందుకు లేవు? మన బ్రతుకులో అద్భుతాలు ఎందుకు లేవు? మన మనస్సులో శాంతి ఎందుకు లేదు? మన హృదయంలో నెమ్మది ఎందుకు లేదంటే నువ్వు మహిమను కోల్పోయి చాలా కాలమైంది. ఈ రోజైనా కనిపెట్టుకో. నువ్వు మహిమను పోగొట్టుకుని చాలా కాలమైంది. ఈ రోజైనా నువ్వు సరిదిద్దుకో, సరి చేసుకో. ఇందాక చదువుకున్న వాక్యంలో ఉంది, ఆ చచ్చిన ఈగలు పడటం ద్వారా అది కనిపెట్టలేకపోతే ఇంకొక అనర్థం ఏంటంటే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళము. ఎక్కడికి వెళ్ళమంటండి? దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళము.